వెల్కమ్ టు కాల్వి సుజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఈవెంట్కి వచ్చాను. సో మేకప్ వేసుకోవాలి కాబట్టి ఇంకా రెడీ అయిపోదాము. మిర్రర్ చూసారా, దీనికంతా అద్దాలే ఉంటుంది. చూసారా, దీనికంతా స్టిక్కర్సే ఉంటాయి. సో ఇప్పుడు నేను రెడీ అయిపోతాను. చూస్తుందండి, దిస్ ఈజ్ మాయిశ్చరైజర్స్. మాయిశ్చరైజర్స్ ఇప్పుడు దీనికి ఇట్లా 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 అలా తీసుకోవాలి. సో దీన్ని ఇట్లా స్మాష్ చేసేద్దాం. చూసారా, ఐబ్రోస్ చేపించుకునేంత టైం కూడా లేదు నాకు. సార్ ఒక 2 మినిట్స్ ఇట్లా వదిలేసేయాలి. జస్ట్ సింపుల్ మేకప్. ఈరోజు నేను ఒక ధోతి ఫంక్షన్కి వచ్చాను కనిగిరిలో. జస్ట్ ఎవరు లేదు కాబట్టి, నేను ఒక్కదాన్నే కాబట్టి, యాంకరింగ్ కాబట్టి పెద్ద మేకప్ ఏమి వేసుకోను. జస్ట్ ఊరికి అట్లా వేసుకుంటాను అనమాట. కొంచెం ఇది సీరియల్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, పెద్ద పెద్ద సీరియల్ ఆర్టిస్ట్ కూడా వాడతారు ఇది. దీని పేరు కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఓకే, ఇట్లా అనుకుంటున్నా. ఇట్లా ఇట్లా డాట్స్ చేతితో పెట్టుకోవాలి. అంటే నాకు చేతితో అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేతితోనే పెట్టుకుంటాను. ఇట్లా అంతా డాట్స్ పెట్టేసుకొని ఇలా అంతా ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టేసుకొని నీట్గా దీంతో ఇట్లా స్మార్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయింది. రోజు ఈ మేకప్ చేసుకొని వెళ్తూ వస్తాను ఫ్రెండ్స్. నాకు డైలీ ఈవెంట్స్, ఒక ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఈవెంట్స్ చేయడానికే సరిపోతుంది నా జీవితం మొత్తం. లిప్స్టిక్ ఒకసారి చూపిస్తాను. ఈ ప్రోడక్ట్స్ నేమ్స్ అన్నీ నెక్స్ట్ చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ స్మాష్ చేయాలి. ఇలా ఉంటాయి మేకప్ పనులు. ఈ రూమ్లో కనీసం చేసి నేనే తెచ్చుకున్నాను బయట నుంచి వెళ్ళి. ఏం లేవు ఇక్కడ, ఒక బెడ్ కూడా లేదు. ఇదే ఇప్పుడు దీనికోసం ఇంకో బ్రష్ తీయాలి. దిస్ ఈజ్ బ్రష్.
చూసారా? ఇప్పుడు దీనిపైన 1 కేజీ పౌడర్ వేయాలి. వావ్! ఇలా పౌడర్ వేసుకొని ఇట్లా అంతా చుట్టేసుకుంటే నీట్గా అప్లై చేసుకోవాలి. ఈరోజు టాస్క్ ఏంటో తెలుసా? ఐబ్రోస్ వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఐబ్రోస్ని కోమ్ చేయాలి. అంటే ఇప్పుడంతా క్రీమ్ అంతా రాసుకున్నాను కదా, అవి కోమ్ చేస్తాను. కోమ్ చేయాలంటే కొంచెం వాటర్ స్ప్రే చేసి దీనిపైన ఇలా తుడిచేసి ఇప్పుడు తినుకున్న మేకప్ మొత్తం తీసేస్తాను అనమాట. చూసారా? ఎన్నిసార్లు కింద పడిపోతున్నాయి అన్నిసార్లు ఉమ్మిలు వేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్యాలెట్లో నుంచి బ్లాక్ ఐ షాడో వేస్తా దానికి. ఎందుకంటే నార్మల్గా నేను ఇంతకు ముందు ఐ షాడో వేసేదాన్ని కాదు, జస్ట్ ఇప్పుడు ఐ షాడో వేస్తున్నా. ఐలాషెస్ ఇవన్నీ ఏం వాడలేదు, జస్ట్ ఉంటాయి ఎప్పుడైనా అందరూ ఎవరైనా పెట్టుకునేటప్పుడు. చూసారా? ఇప్పుడు చూస్తూ ఉండండి. ఇట్లా ఐబ్రోస్ అయిపోయిన తర్వాత ఈ ప్యాలెట్ ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఐ షాడో వేసుకోవాలి. ఐ షాడో నేను చాలా లైట్ కలర్ వేస్తాను, ఎందుకంటే ఈరోజు ఎవరు లేరు కాబట్టి, నేను ఒక్కదాన్ని కాబట్టి. ఇప్పుడు కాజల్ వేసుకోవాలి. కాజల్ ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పుడు లైనర్ వేసుకుంటాను.
ఇంత చేసుకొని ఒక స్టిక్కర్ లేకపోతే ఎంత బ్యాడ్గా ఉంటుంది చెప్పండి. సో నేను ఇప్పుడు ఒక స్టిక్కర్ పెట్టుకుంటాను ఒకటి. దిస్ ఇస్ మై స్టిక్కర్. ఇప్పుడు టోటల్గా డ్రెస్ అంతా చేసుకొని అప్పుడు చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి.